కావాలి, దేనికోసం ఎవరి కోసం పనిచేస్తున్నామో కూడా మీరు ఆలోచించుకొని కోరుతా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి, నిష్పక్షపాతం వ్యవహరించాలి. ఎవరి మెప్పుదల కోసం చేస్తూ ఉంటే చాలా ఇబ్బంది వస్తున్న సంగతి సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నా. అట్లాగే ఎంతమంది అసలుకి ఆ సాక్షి డిబేట్లో మాట్లాడిన పని ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు మీకేం కనపడడం లేదా? ఆమె రేణుకా చౌదరి మాట్లాడుతుంది, అసలుకి విజయమ్మ గారు పుట్టినప్పుడే అతన్ని చంపేయాలట. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, ఈ సలహా ఈరోజే ఇచ్చారా, మీరు ఇంకా అనేక సార్లు ఏమైనా ఇచ్చి ఉన్నారా? అట్లాగే చెప్పకూడదు కానీ నేను రాజశేఖర రెడ్డి గారి ఆడ సంతానానికి కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. నేను వాళ్ళకు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకొని మాట్లాడండి. ఈ రోజున మా జిల్లాలో జరిగిన బాధల గురించి మాట్లాడండి. ఎందుకు నాకు ఇంకా మిమ్మల్ని ఏం అనుభూతి కావడంలే, రాజశేఖర రెడ్డి గారి సంతానం కాబట్టి. కనుక మీరు ఆలోచించుకోవాలి ఎన్ని మాటలు. అసలు భారతీయ గారినట్టు అసలు ఎప్పుడైనా ఎక్కడైనా మహాతల్లి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కనిపించిందా, మాట్లాడిందా? అంటే ఛానల్లో వచ్చిన కార్యక్రమం తప్పైతే దాని ఛానల్ ఓనర్లకు అంటగడతారా మీరు? అంటే ఎన్ని ఛానల్లో ఎన్ని మాట్లాడే వాళ్ళ ఓనర్లు అంటగడతారా? ఏంటి ఈ రోజున ఒక 5 సంవత్సరాల కాలంలో లేక 2 సంవత్సరాల కాలంలో ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చినాకనే దూరం కూడా వద్దు, ఏ ఛానల్లో ఏ డిబేట్లు జరిగాయి, ఏ డిబేట్లో ఏమొచ్చింది, అట్లాగే చిన్న పెద్ద డిబేట్లు ఏం మాట్లాడారో మాట్లాడండి. ఎంతల విచ్చల విలిగా కామెంట్ చేసినా కానీ పట్టించుకోలేదు కదా. అంతెందుకు సినిమాల్లో బాధితాయుతమైన ప్రజాప్రతినిధులకు ఉన్న మీ వాళ్ళు దిబిడి అని మాట్లాడితే ఎవరన్నా మాట్లాడారా మీరు? సినిమాలోనూ అదే, సినిమా అయిపోయినాక ఫంక్షన్లోనూ అదే. చూడ్డానికి ఎఫెక్ట్గా జుబుక్సకరంగా లేదా మరి ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు? ఏదేమంటే చంద్రబాబు గారు మరొక్కసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, నేను పదే అడుగుతూ ఉంటాం కూడా, మీరు ఏం నేర్పించాలనుకుంటా ఉన్నారు? ఎక్కడికి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు మీరు? ఏ విలువలు నేర్పిస్తారు? ఇదేనా మీరు నేర్పించబోయే విలువలు మాకు? సామాజిక రంగంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మమ్మల్ని రాజకీయంగా ఏం నేర్పిద్దామనుకుంటున్నారు? వేసేయం లోపల అనే మాటేనా, లేకపోతే భవిష్యత్తు ఎలా ఉండాలని నేర్పించబోతా ఉన్నారా? అదేదో అంటుండే ఆఖరి మిమ్మల్ని చూస్తా అంటే, మీ కింద పనిచేసి అన్ని డిపార్ట్మెంట్ చూస్తా అంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ మధ్య ఏదో కృష్ణ కొడుకు సినిమా చూశాను నేను, దాంట్లో డైలాగ్ ఉంది, అట్లా మీ జరుగుతూ ఉంది, అట్లా సరిపోయిన ఆ యాంగిల్లో ఉంటుంది, అట్లా ఉంది, మీరు జరిపిస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, ఎంతో కాలం ఉండదు. కాలచక్రం చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు నేర్పించే విద్య మేము నేర్చుకుంటాం. ఇలా మాలాంటి వాళ్ళు రెసిస్ట్ చేసినా నేర్చుకోకుండా కొత్త పిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు. మళ్ళీ మీరు నేర్పించిన విద్య మీకే ఉపయోగపడుతుంది. కొత్త విలువలు నేర్పిస్తూ ఉన్నారు. సత్యదూరమైన మాటలు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, పైగా అభాండాలు వేయడం, బెదిరించడం, ఇంకా ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఎట్లా ఇస్తాయో నా చెవులో చెప్పండి, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి మీ యొక్క మాట కూడా చూసాం. అట్లా ఇంకొక ఆయన మాట్లాడుతూ బహుశా మీ యొక్క భవిష్యత్తులో మీ పార్టీని ప్రభుత్వం నడిపోయాయన, నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, అదేనా మీరు నేర్పించింది? మీ వారసుని నేర్పించి అదేనా? బుక్ తీసుకో, ఆ బుక్లో రాసుకో, అది మంత్రగాళ్ళ బుక్, ఆ బుక్లో రాస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, చేతులు ఇరిగిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుందని నేర్పించారా మీరు? 10th క్లాస్ పరీక్షలు వస్తే గతాన్ని తవ్వుకోండి గతాన్ని, కానీ ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల గురించి మాట్లాడాలి కదా. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడే మీ అలవాటుని ఎట్లా మీ కిందికి పంపిస్తారు మీరు? ఏమైనా మాట్లాడితే మీకు కోపం వస్తుంది. మీకు కోపం వస్తే పాపం సామాన్యులు బలైపోతారు. పిఠాపురంలో వర్మ గారు చెప్పారు, ఇసుక అక్రమంగా తరలించకపోతూ ఉన్నారు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అని. తీసుకుంటారా? హిందూపురం, అనంతపురం, ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన అనేకమైన కృత్యాలపైన మీరు ఏమైనా ఒక కంప్లైంట్ చేస్తారా? చేయండి. చాలా మీపైన చాలా ఆశలు పెట్టుకొని
ఇంకో అనుమానం ఎట్లాగూ ఉంది. ఎక్స్ట్రా వచ్చిన 25 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అనుమానం ఎప్పటికీ ఉంది. అది ఎప్పటికీ తీరద అనుమానం ఆఖరికి. దీన్ని లోక్సభ విపక్ష నాయకుడు కూడా రాహుల్ గాంధీ గారు దీన్ని లేవనెత్తారు. సమాధానం చెప్పుకునే వాళ్ళు లేరు ఇక్కడ. కనుక మీరు మా కొత్త విషయాలని, కొత్త విలువల్ని ఏంటంటే మీకు ఇష్టం లేకుంటే అందులో ఉన్నా లేకున్నా సరే ఉన్నారని చెప్పేసేసి మీకు మీరు అనుకొని దానిపైన కేసులు కట్టడం, అత్యంత వేగంగా ఇది కరెంటు వేగంతో పోయి తీసుకొచ్చి పడేయడం. ఇప్పటికే బహుశా నాకు వచ్చిన వార్త తప్పు తెలియదు కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి పైన 50 పైచిలు కేసులు పెట్టినారు అని. ఉన్నట్లుండి ఒక రోజుకి అతను 50 కేసుల్లో ఉండే క్రిమినల్గా ఎట్లయ్యాడో ఈ ప్రపంచానికి అర్థం కావడంలే, ఈ రాష్ట్రానికి అర్థం కావడంలే. చివరికి మా లాయర్లు మనోహర్ కానీ అట్లాగే ఇంకొక మా సుధాకర్ రెడ్డి గారు కానీ పోతే మాట్లాడడానికి కూడా అవకాశం, అంటే చివరికి చట్టము ఇండియన్ పీనల్ కోడ్ ఆదేశించిన ఆదేశూత్రాలను అమలు చేయలేరా మీరు? ముద్దాయికి లాయర్ని పెట్టుకునే హక్కు ఉంది, లాయర్ కలిసే హక్కు ఉందన్న సంగతి కూడా మీరు మర్చిపోతే ఎట్లా? చివరికి ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎట్టివేస్తూ ఉన్నారు. ఈ సమాజానికి రాజకీయంగాను సామాజిక పరంగాను కొత్త విద్యల్ని నేర్పిస్తూ ఉన్నారు. కాలం చాలా వేగంగా తిరుగుతూ ముందుకెళ్ళి ఇప్పటికే అయిపోయింది, దాదాపు 1 సంవత్సరం దాటిపోయింది. ఏదైనా గతంలో మంచి ఉంటే తీసుకొని ఆ మంచి తీసుకొని ముందుకెళ్ళాలి. అట్లా కాకుండా ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త నూతన తరం పైన కూడా మీ యొక్క విషపు ఆలోచనలు, విషపు బీజాలని నాటుతూ ఉన్నారు. ఈ ప్రతీకార రాజకీయాలని అని మీరు ముద్దు పేరు పెట్టుకోకపోయినా ప్రతీకార రాజకీయాలే జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మీకు కోపం వస్తుంది, ఎవరన్నా మంచి చెప్తే బాధేస్తుంది. చివరికి మీరు అటు డబ్బులు లేవు మా దగ్గర అని ఆ ఎస్టీ పిల్లల ఎంసెట్ ఆ కోచింగ్ సర్వీస్ సెంటర్ను కూడా కృష్ణా జిల్లాలో తీసేసినట్లు వార్త చూశాను నేను. అయ్యా ఆడ తెలక్ అడుగుతాను నేను, మీ అమరావతి గురించి మీకు చాలా ప్రేమ ఉంది, చాలా డ్రీమ్స్ ఉన్నాయి మీకు. మీ డ్రీమ్స్ మమ్మల్ని బలిపెడితే ఎట్లా? అమరావతి గురించి మాట్లాడకూడదు. అమరావతి గురించి అసలుకి గాలి కూడా రాకూడదు. ఏంటి అనుకుంటున్నారు మీరు? రాజధాని అంటే హక్కున్న వాళ్ళం, రాయలసీమ వాళ్ళం. మాతో మాట్లాడకుండా, మా కన్సెంట్ లేకుండా, ఏది లేకుండా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కడ్డమే కాకుండా మా ప్రాంతాల్లో ఉన్న సకల వనరులను కూడా చివరికి మా జీవధాతువును కూడా తీసుకెళ్ళి అమరావతిలో పెడతా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగులు కడతామని చెప్తా ఉన్నారే. 1,00,000 కోట్ల బిల్డింగుల్లో ఉండడానికి ఏముంది మా దగ్గర? ఇక్కడ అడుగుతూ ఉన్నాం, మాకేం లేదు దాంట్లో భాగం. శ్రీబాగ్ గొడవపడి ప్రకారం మాది రాజధాని మధ్యలో ఉంటుంది కదా అని ఇట్లా అన్యమనస్కంగా అర్ధమనస్కంగా తలూపాం మేము. అమరావతి గురించి ఎవరు మాట్లాడరాదా? 1,00,000 కోట్ల రూపాయలు మీరు కొన్ని